నెంబర్ 10 నితీష్ కుమార్ రెడ్డి. ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణించిన ఈ యంగ్ ఆల్రౌండర్ను ఎస్ఆర్హెచ్ టీం 6 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. బట్ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం అతను తన ప్రైస్కి తగ్గట్టు రాణించలేకపోయాడు. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ విషయంలో మిడిల్ ఆర్డర్లో అతని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. బట్ నితీష్ మాత్రం ఎక్కడ కూడా తన రేంజ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. యంగ్స్టర్ అయితే సీజన్లో 11 మ్యాచ్లు ఆడగా 182 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 22.7గా ఉంటే స్ట్రైక్ రేట్ 118.9గా మాత్రం ఉంది. సో నిజంగా ఇవైతే 6 కోట్ల రూపాయల శాలరీ తీసుకుంటున్న ఒక ప్లేయర్కు చాలా పూర్ స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ అతను స్లో బ్యాటింగ్ కారణంగా ఎస్ఆర్హెచ్ టీం చాలా మ్యాచ్లో స్ట్రగుల్ అయ్యింది. ఇక బౌలింగ్లో చూసుకుంటే నితీష్కు అనుకున్న ఆపర్చునిటీస్ రాలేదు. కేవలం చివరిలో మాత్రమే బౌలింగ్ ఇచ్చారు. అయితే తను బౌలింగ్ వేసిన 3 మ్యాచ్లో పర్వాలేదు, 1-2 వికెట్లు అయితే తీసుకున్నాడు. కానీ మేజర్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం అతని బ్యాటింగ్ నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ టీం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నెంబర్ 9 తిలక్ వర్మ. మన తెలుగు ప్లేయర్ అయిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ టీం 8 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అండ్ ఈ సీజన్ స్టార్ట్ కాకుండా అతని మీద అయితే చాలా అంచనాలు ఉన్నాయి. మేలో సౌత్ ఆఫ్రికా సిరీస్తో చూసాం, 2 సెంచరీలు కొట్టేశాడు. సో దీంతో సీజన్లో తిలక్ వర్మ తన బ్యాట్తో దున్నేస్తాడని చెప్పి అందరం అనుకున్నాం. బట్ అనూహ్యంగా యంగ్స్టర్ ఈ సీజన్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా కేవలం 343 రన్స్ మాత్రమే కొట్టాడు. యావరేజ్ 31.2గా ఉంటే స్ట్రైక్ రేట్ 138.3గా ఉంది. మెయిన్లీ కొన్ని మ్యాచ్లో అతని స్లో బ్యాటింగ్ ముంబై టీంని చాలా ఇబ్బంది పెట్టింది. ఇన్ఫాక్ట్ ఒక మ్యాచ్లో అయితే తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్గా కూడా పంపించేశారు. సో తిలక్ వర్మ అయితే సీజన్లో తన ప్రైస్కి తగ్గట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. చూడాలి మరి రాబోయే సీజన్లో అతని కంబ్యాక్ ఎలా ఉంటుందనేది. నెంబర్ 8 రజత్ పటిడార్. గతేడాది అద్భుతంగా రాణించిన ఈ ప్లేయర్ను ఆర్సీబీ టీం 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అంతేకాదు ఈ సీజన్లో అతనికి క్యాప్టెన్సీ కూడా ఇచ్చారు. సో పటిడార్ మీద అయితే ఆర్సీబీ టీం బ్యాట్స్మెన్గానే కాదు క్యాప్టెన్గా కూడా చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. అండ్ హోప్స్కి తగ్గట్టే అతని సీజన్ ఘనంగానే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 5 మ్యాచెస్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం అతని ఫామ్ డిప్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో అతరగొట్టిన పటిడార్ ఈ సీజన్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం తేలిపోయాడు. మెయిన్లీ స్పిన్ బౌలింగ్ బాగా ఆడతారని చెప్పుకునే తన స్ట్రెంత్ కూడా ఈ సీజన్లో వీక్నెస్గా మారింది. సో పటిడార్ అయితే ఇప్పటివరకు ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా కేవలం 286 రన్స్ మాత్రమే కొట్టాడు. యావరేజ్ 23.8 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 142.3గానే ఉంది. బట్ ఎనివే ప్లేయర్గా ఫెయిల్ అయినప్పటికీ క్యాప్టెన్గా చూసుకుంటే మాత్రం అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ 9 ఏళ్ల తర్వాత ఆర్సీబీ టీంను ఫైనల్కి తీసుకెళ్లాడు. సో ప్రజెంట్ పటిడార్కి అయితే ఇంకా ఫైనల్ మ్యాచ్లో పెర్ఫామ్ చేసేందుకు ఛాన్స్ ఉంది. ఫైనల్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆర్సీబీ టీంకి కప్పును గెలిపిస్తే ఈ సీజన్ అతనికి చాలా మెమరబుల్గా మిగిలిపోద్ది. నెంబర్ 7 షమ్రాన్ హెట్మేర్. ఈ ఏడాది రిటైన్ చేసుకున్న ప్లేయర్స్లో ది మోస్ట్ డిసప్పాయింటింగ్ ప్లేయర్ హెట్మేర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఎక్కడ కూడా తన ప్రైస్కి తగ్గట్టు పెర్ఫామ్ చేయలేకపోయాడు. మెయిన్ ఆర్ఆర్ టీం జాస్ బట్లర్ లాంటి ఒక టాప్ ప్లేయర్ కాదని చెప్పి హెట్మేర్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. కానీ అతను చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో చాలా ఘోరంగా పెర్ఫామ్ చేశాడు. 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 239 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 21.7 అండ్ స్ట్రైక్ రేట్ 145.7గా ఉంది. అయితే ఈ స్టాట్స్ కంటే ఇంకా డిసప్పాయింట్ చేసే విషయం అతను సరిగ్గా గేమ్స్ని ఫినిష్ చేయలేకపోయాడు. మెయిన్లీ కొన్ని మ్యాచ్లు చూసాం ఆర్ఆర్ టీంకి చేంజ్ చేసినప్పుడు చాలా ఈజీ ఈక్వేషన్స్ కనిపించాయి. అంటే లాస్ట్ ఓవర్లో 11 కొట్టాలి లేకపోతే 9 కొట్టాలి అనే సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. బట్ ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు కూడా హెట్మేర్ టీంని గెలిపించలేకపోయాడు. దీనివల్ల ఆర్ఆర్ టీం ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కాలేకపోయింది. నెంబర్ 6 శివం దూబే. ఈ పవర్ రిటర్న్ అయితే సిఎస్కే టీం 12 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకున్నారు. మెయిన్లీ గత ఫ్యూ సీజన్స్లో చూసుకుంటే దూబే సిఎస్కే టీంకి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. దీనివల్లే అతనికి 12 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్నారు. బట్ దూబే చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇన్ఫాక్ట్ బిలో పార్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. సో శివం దూబే సీజన్లో 14 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 357 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 32.4గా ఉంటే స్ట్రైక్ రేట్ 132.2గా ఉంది. సో అయితే ఖచ్చితంగా అంత చెప్పుకోదగ్గ స్టాట్స్ అయితే కావు. పర్టికులర్గా ఈ సీజన్లో దూబే ఎక్కువగా స్పిన్ బౌలర్స్కి స్ట్రగుల్ అయ్యాడు. అంటే పటిడార్కి ఎలా అయితే స్ట్రెంత్ వీక్నెస్గా మారిందో దూబే కూడా సేమ్ అలానే కన్వర్ట్ అయింది. ఈ సీజన్లో అతను స్పిన్ బౌలర్స్ని సరిగ్గా ఆడలేకపోయాడు. సో చూడాలి మరి దూబే ఈ పూర్ సీజన్ నుంచి కోలుకుని నెక్స్ట్ ఇయర్ ఎలా కంబ్యాక్ చేస్తాడనేది. నెంబర్ 5 ఆండ్రే రస్సెల్. వెస్టిండీస్ చెందిన ఈ స్టార్ ఆల్రౌండర్ని కేకేఆర్ టీం 12 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అదైతే చాలా వరకు మంచి ప్రైస్ అని అనుకున్నాం. రస్సెల్కి ఒక 16 కోట్ల రూపాయల వరకు ఇచ్చి రిటైన్ చేసుకుంటారేమో అనుకున్నాం. బట్ కేకేఆర్ టీం అయితే తెలుగుగా 12 కోట్లతో సరిపెట్టేసింది. అయితే రస్సెల్ చూసుకుంటే సీజన్లో ఈ 12 కోట్ల రూపాయలు విలువ చేసే పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. మెయిన్లీ బ్యాటింగ్లో అతని ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించింది. ఇన్ఫాక్ట్ చివరిలో 2-3 మ్యాచెస్లో సరిగ్గా ఆడాడు కానీ లేకపోతే సీజన్లో అతని స్టాట్స్ చాలా వరస్ట్గా ఉండేవి. సో రస్సెల్ అయితే బ్యాట్తో చూసుకుంటే 10 ఇన్నింగ్స్లో 167 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 18.5 అండ్ స్ట్రైక్ రేట్ 163.7గా ఉంది. ఇక బౌలింగ్లో చూసుకున్న ఈ ఇన్కన్సిస్టెన్సీ అయితే కనిపించింది. ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా వేయలేకపోయాడు. మెయిన్లీ సీజన్లో చాలా ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు. 9 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే 8 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ 27.1గా ఉంటే ఎకానమీ 11.9గా ఉంది. సో లీలీ రస్సెల్ అయితే తన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు. చూడాలి మరి నెక్స్ట్ సీజన్లో అయినా సరే బిగ్ యాదవ్ కంబ్యాక్ చేస్తాడా లేదనేది. నెంబర్ 4 మతీషా పత్రానా. గత సీజన్లో సగం మ్యాచ్లు ఆడినప్పటికీ పత్రానా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ ఒక వికెట్ టేకింగ్ బౌలర్లో సిఎస్కే టీంకి మ్యాచ్ విన్నర్లా తయారయ్యాడు. దీనివల్ల వాళ్ళు ఏడాది పత్రానాకు 13 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అయితే సీజన్లో చూసుకుంటే అతని పెర్ఫార్మెన్స్ బిలో యావరేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ చాలా వరకు పూర్గా పెర్ఫామ్ చేశాడని చెప్పుకోవచ్చు.
ఎస్పెషల్లీ తన స్ట్రెంత్ అనే వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఈ సీజన్లో కనిపించలేదు. 12 మ్యాచ్ల్లో బౌలింగ్ చేస్తే 13 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ 32.6గా ఉంటే ఎకానమీ 10.1గా ఉంది. సో 10 రన్ దగ్గర అయితే ఇది చాలా వరకు బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మేలు కొన్ని మ్యాచ్ల్లో క్రూషియల్ సందర్భాలు ఎక్కువ రన్ సమర్పించుకున్నాడు. దీనివల్ల సిఎస్కే టీం మ్యాచ్లు ఓడిపోవడం కూడా జరిగింది. సో 10 రన్ అయితే ఏడాది ఖచ్చితంగా సిఎస్కే టీం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో పెర్ఫామ్ చేయలేకపోయాడు. నెంబర్ 3 రింకు సింగ్. ఐపీఎల్లో తన ఆడిన మొదటి 2 సీజన్స్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసిన యంగ్స్టర్ మంచి ఫినిషర్గా పేరు సంపాదించాడు. బట్ గత 2 ఏళ్ళుగా చూసుకుంటే అతని పెర్ఫార్మెన్స్ పడిపోయింది. మేలు లాస్ట్ ఇయర్ చెప్పుకోదగ్గ రేంజ్లో పెర్ఫామ్ చేయలేకపోయాడు. అయినా కానీ కేకేఆర్ టీం రింకు సింగ్ 13 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్నారు. పర్టికులర్గా అతను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫెయిల్ అయినప్పటికీ ఇండియా తరపున బాగానే రాణించాడు. దీనివల్ల కేకేఆర్ టీం అతని మీద నమ్మకం పెట్టుకుంది. అయితే రింకు మాత్రం మరోసారి ఈ సీజన్లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 29.4గా ఉంటే స్ట్రైక్ రేట్ 153.7గా మాత్రం ఉంది. సో క్లియర్లీ రింకు సింగ్ అయితే సీజన్లో అనుకున్నంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అతని స్టాట్స్ కొంతవరకు మెరుగ్గానే కనిపిస్తున్నప్పటికీ అతని ఇంపాక్ట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. మేలీ కేకేఆర్ టీం మిడిల్ ఆర్డర్లో సాలిడ్ అందించలేకపోయాడు. చూడాలి మరి యంగ్ ఫినిషర్ నెక్స్ట్ ఇయర్ అయినా సరే కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది. నెంబర్ 2 రోహిత్ శర్మ. మన టీమిండియా వన్డే కెప్టెన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మను ముంబై టీం 16.3 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అండ్ అతనైతే ఈ సీజన్లో మోస్ట్లీ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు. సో జనరల్గా ఐపీఎల్లో చూసుకుంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ మీద పెద్దగా అంచనాలు ఏమీ ఉండవు. ఇప్పుడు కూడా పూర్గానే పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ సీజన్కి ముందు చూసుకుంటే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం, అలాగే ముంబై టీంలో గొడవలు కూడా సర్దుమనిపోవడంతో అతని బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ ఎక్స్పెక్ట్ చేశాం. ఇన్ఫాక్ట్ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏడాది రోహిత్ శర్మ ఆరెంజ్ క్యాప్ ప్రైస్లో ఉండడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మన హిట్మ్యాన్ చూసుకుంటే తన ప్రైస్కి తగ్గట్టు ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోయాడు. 15 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా 418 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 29.8గా ఉంటే స్ట్రైక్ రేట్ 149.3గా ఉంది. సో నార్మల్ సర్కమ్స్టాన్స్లో చూసుకుంటే ఈ స్టాట్స్ అయితే రోహిత్ శర్మ ప్రైస్కి తగ్గ వాల్యూ ఇచ్చేవి కాదు. అతను తీసుకున్న శాలరీకి తగ్గట్టు లేవు. కానీ రోహిత్ శర్మ స్టాండర్డ్స్లో చూసుకుంటే మాత్రం ఇది అతనికి మంచి సీజనే. అంటే అతను 400+ రన్స్ కొట్టడం అంటే చాలా వరకు అతనికి యావరేజ్గానే ఉంటుంది. కానీ అతను తీసుకుంటున్న శాలరీ వాల్యూ బట్టి చూసుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా అంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే కాదు. నెంబర్ 1 రషీద్ ఖాన్. ఈ ఏడాది రిటైన్ చేసుకోబడ్డ ప్లేయర్స్లో అందరినీ బాగా డిసప్పాయింట్ చేసిన ప్లేయర్ రషీద్ ఖాన్. నిజంగా చాలా పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ తనకి ఐపీఎల్ హిస్టరీలో ది వర్స్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. సో రషీద్ ఖాన్ ఈ సీజన్లో వికెట్లు తీయలేకపోయాడు. అట్ ది సేమ్ టైం రన్స్ కూడా కంటైన్ చేయలేకపోయాడు. 14 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే కేవలం 9 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ 53.7గా ఉంటే ఎకానమీ 9.5గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ రషీద్ ఖాన్ చాలా మ్యాచెస్లో అసలు ఎఫెక్టే చూపించలేకపోయాడు. ఇన్ఫాక్ట్ మరి ఎండ్లో జీటీ టీంకు సాయి కిషోర్ మంచిగా బౌలింగ్ చేయడం వల్ల రషీద్ ఖాన్ ఫెయిల్యూర్ కొంతవరకు తగ్గింది. ఆ డ్యామేజ్ కొంతవరకు కంట్రోల్ అయింది. అదర్వైజ్ ఈ రషీద్ ఖాన్ ఫెయిల్యూర్ కారణంగా వాళ్ళైతే కనీసం ప్లేయర్స్కి కూడా వెళ్ళుండేవారు కాదు. సో డెఫినెట్లీ 18 కోట్ల రూపాయల శాలరీ తీసుకుంటున్న రషీద్ ఖాన్ దగ్గర నుండి ఇంతటి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం వికెట్లు తీయలేకపోయినా రన్స్ అయినా సరే కంటైన్ చేసి ఉండాల్సిందే. బట్ అదైతే ఈ సీజన్లో వికెట్లు తీయలేకపోయాడు, అలాగే రన్స్ కూడా కంటైన్ చేయలేకపోయాడు. మేలే 18 కోట్ల రూపాయలకు తగ్గట్టు పెర్ఫార్మెన్స్ ఏ మ్యాచ్లో కూడా ఇవ్వలేకపోయాడు. సో డెఫినెట్లీ రషీద్ ఖాన్కి ఇది ఒక ఫర్గెటబుల్ సీజన్ అని చెప్పుకోవాలి. ఇక వెళ్తే కూడా రిటైన్ చేయబడ్డ మరికొంతమంది ప్లేయర్స్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. చాలా వరకు యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేలు ఇప్పటికే చాలామంది ఆశ్చర్యపడి ఉంటారు ధ్రువ్ జురెల్ పేరు చెప్పలేదని చెప్పి. సో యాక్చువల్గా ఆర్ఆర్ టీం అయితే ధ్రువ్ జురెల్కి 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. అండ్ రియాన్ పరాగ్కు చూసుకున్న సేమ్ అమౌంట్ 14 కోట్లు ఇచ్చారు. కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం అంత చెప్పుకోదగ్గ రీతిలో లేదు. మీలా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. అయితే వీళ్ళ స్టాట్స్ విషయానికి వస్తే మాత్రం మరీ అంత వర్స్ట్ గేమీలో ధ్రువ్ జురెల్ 11 ఇన్నింగ్స్లో 333 పరుగులు చేశాడు. యావరేజ్ 37గా ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ 156.3గా ఉంది. అండ్ రియాన్ పరాగ్ చూసుకుంటే 14 ఇన్నింగ్స్లో 393 పరుగులు చేశాడు. యావరేజ్ 32.7 అండ్ స్ట్రైక్ రేట్ 165.5గా ఉంది. సో స్టాట్స్ అయితే ఖచ్చితంగా మరీ అంత వరస్ట్ స్టాట్స్ కాదు. కానీ వాళ్ళు తీసుకున్న శాలరీ బట్టి చూసుకుంటే మాత్రం ఇవైతే ఖచ్చితంగా యావరేజ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. మేలు వీళ్ళు కొట్టిన రన్స్ అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. కొన్ని గెలిచే మ్యాచెస్లో వీళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. సో డెఫినెట్లీ ధ్రువ్ జురెల్ మరియు రియాన్ పరాగ్ కూడా చాలా వరకు డిసప్పాయింటింగ్ సీజన్ అని చెప్పుకోవాలి. ఇక మిగతా ప్లేయర్స్ చూసుకుంటే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ మయాంక్ యాదవ్ వీళ్ళ ముగ్గురికి కూడా ఈ సీజన్ చాలా వరకు బ్యాడ్ సీజన్ అని చెప్పుకోవచ్చు. బట్ పెర్ఫార్మెన్స్ కంటే వాళ్ళని ఎక్కువగా ఇంజరీస్ ఇబ్బంది పెట్టాయి. మళ్ళీ మయాంక్ యాదవ్ అయితే కేవలం 2 మ్యాచ్లు ఆడాడు. అండ్ 2 మ్యాచ్లు కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అలాగే గైక్వాడ్ చూసుకున్న తన ఆడిన 5 మ్యాచ్లో 2 50s కొట్టాడు అంతే. మిగతా 3 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ సంజు కూడా తన ఆడిన 9 మ్యాచ్లో తన రేంజ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. వాడినే వీళ్ళు కనుక ఫుల్ సీజన్ ఆడుంటే ఖచ్చితంగా వాళ్ళ స్టాట్స్ ఇంకా బెటర్ అయి ఉండొచ్చు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కంబ్యాక్ చేసి ఇంకా బాగా ఆడి ఉండే అవకాశం ఉండుండేది. బట్ ఇంజరీస్ కారణంగా వీళ్ళైతే ఫుల్ సీజన్ ఆడలేకపోయారు. ఇక చివరికి అక్షర్ పటేల్ మరి హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా కొంతవరకు యావరేజ్ సీజన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు కూడా 16 కోట్ల కంటే ఎక్కువ శాలరీ తీసుకున్నారు. బట్ తమ శాలరీకి తగ్గట్టు పెర్ఫామ్ చేయలేకపోయారు. జస్ట్ యావరేజ్గా పెర్ఫామ్ చేశారు అంతే. సో గైస్ ఈ సీజన్ కోసం ఎక్కువ ప్రైస్తో రిటైన్ చేయబడి బాగా పెర్ఫామ్ చేయలేకపోయిన ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇది. మరి వీళ్ళు మిమ్మల్ని ఏ ప్లేయర్ బాగా డిసప్పాయింట్ చేశాడో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.